నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీయాను. మన భారతదేశంలో చాలామంది బిలీనియర్స్ ఉన్నారు. మనం కూడా బిలీనియర్ అవ్వాలి, నేను కూడా సక్సెస్ అవ్వాలి అని చాలామంది వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చదువుతూ ఉంటారు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ బిలీనియర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ తెన్నేటి హరీష్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడతాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్, అందరూ నేను కూడా బిలీనర్ అవ్వాలి, కోటేశ్వర్ అవ్వాలి, వాళ్ళు అయ్యారు అని వాళ్ళు సక్సెస్ స్టోరీస్ బుక్స్ చదువుతూ ఉంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టు మన గుండంకులు చెప్పినట్టు. సో నిజంగా బిలీనియర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనము ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తే డెఫినెట్గా అవుతారు అని చెప్తూ ఉంటారు కదా, ఏంటంటారు? ఆ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? సీక్రెట్స్ ఏంటి? ఫస్ట్ డబ్బులు సంపాదించాలి అనుకుంటే డబ్బు ఎనర్జీ అనేది నమ్మాలి. డబ్బు అనేది చాలా చాలా ముఖ్యమైనది. అది ఎనర్జీ. దాన్ని తిట్టుకుంటూ ఆర్ దాన్ని ఏదో డబ్బులు నాకు అంత ఇష్టం లేదు డబ్బులు అంటే కానీ సంపాదించాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బిలియనర్స్ కాలేరు, ఆర్ డబ్బు ఉన్న వాళ్ళు కాలేరు. వీళ్ళకి బిగ్ థింకింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడు బిలియనర్స్ని కానీ డబ్బున్న వాళ్ళని చూడండి, దే హ్యావ్ ఎ విజనరీ థింకింగ్. అంటే ఈరోజు రేపు రాకపోవచ్చు కానీ వస్తుంది, నా ఐడియా మీద నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను అనేది నిజం. వీళ్ళు ఊహాగానాల్లో బ్రతకరు, ప్రాక్టికల్గా ఉంటారు. బిలియనీర్ పీపుల్ కానీ డబ్బున్న వాళ్ళు, డబ్బుని నిజంగా ఆస్వాదించేవాళ్ళు, డబ్బు కోసం చేసేవాళ్ళు ఊహాగానాల్లో బ్రతకరు. చాలా ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, నేను ఎట్లా చేయొచ్చు, ఒకవేళ ప్రాబ్లం వస్తే నేను ఎట్లా డీల్ చేయొచ్చు, ఇంత ప్రాక్టికల్గా ఉంటారు. ఎవరైతే ఇలా చేస్తే అలా చేస్తే డబ్బులు వస్తాయి, లాటరీ కొనేస్తే డబ్బులు వస్తాయి, నాకు ఎవరైనా పెట్టేస్తే వచ్చేస్తాయి, ఈజీగా ఈ టెక్నిక్ తెలిసిపోయింది డబ్బులు వస్తాయి అనుకున్నవాడు అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఈజీ మనీ రాదు, వచ్చినా ఉండదు. ఓకే, సో అందుకని బాగా డబ్బు సంపాదించాలనుకునేవాడు ఐడియా మీద వర్క్ చేయాలి. కొత్త యూనిక్. నిజంగా కూడా చుట్టుపక్కల చూస్తే ఎన్నో సమస్యకి సమాధానము కనిపెట్టిన వాడి దగ్గరికి డబ్బులు వచ్చి పడతాయి, వద్దన్నా డబ్బులు వస్తాయి. సో నేను బిలియనీర్ అవ్వాలి అని మనీ వెంట పడితే అవ్వదు. తొందరగా డబ్బు రావాలి అని చాలామంది అలాగా. మొన్న ఒకతను నా దగ్గరికి వచ్చి స్టాక్స్లో ట్రేడింగ్లో ఒక టైప్ టెక్నిక్ తెలిసిపోయింది నాకు, నేను కోచింగ్ తీసుకున్నాను, ఆ టెక్నిక్ గనక వాడితే డబ్బులే డబ్బులు, ఆ టెక్నికే గనక ఉంటే నీకెందుకు చెప్తారా, వాళ్ళే చేసుకుంటారు, అంతే కదా. టెక్నిక్తో డబ్బులు రావు, ఈజీ మెథడ్ లేదు. హ్యావ్ ఎ బిగ్ ఐడియా, థింక్ బిగ్. ఇలాంటి ఆలోచనకి వర్కౌట్ చేయడానికి చాలా హార్డ్ వర్క్, ఎన్నో అడ్లు వస్తాయని రెడీ పెట్టుకోవాలి. కష్టమే లేకుండా, ప్రాబ్లమే లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా డబ్బులు రావు, కష్టం ఉంటుంది. నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి పర్సివరెన్స్. యూ షుడ్ హ్యావ్ దట్. చేస్తా, ఏం కాదు చేస్తా, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ రోజు చేస్తా అనే ఒకటి రావాలి. థర్డ్, ఇమాజినరీ సొల్యూషన్స్ కోసం ట్రై చేయొద్దు. ఒక అతను ఇలాగేదో కనిపెట్టేస్తే ఇంకా వాటర్తోనే వెహికల్స్ అన్ని నడుస్తాయి, మంచి ఐడియా కదా సార్, మంచి ఐడియా కదా సార్ అంట. ఐడియా మంచిదేరా, అది ఎంత ప్రాక్టికల్, ఎంత చేయొచ్చు, ఎంత టీం కావాలి, ఎంత ఎఫర్ట్ కావాలి, దానిలో నిజంగా ఏమో పిచ్ ఐడియాలు వస్తాయి. దాన్ని మార్చడంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే బిలియనర్స్ గొప్పతనం ఉంటుంది. డబ్బు సంపాదించేవాడి గొప్పతనము, వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, వాడే ఎలా ఉన్నాడు, నా లుక్స్ బాగున్నాయా, నేను షేక్ హ్యాండ్ కరెక్ట్గా ఇచ్చానా, ఇవేముండవు. ఐడియాని ప్రాక్టికల్గా అప్రోచ్ అవుతారు. ఎప్పుడైతే ప్రాక్టికల్ అప్రోచబిలిటీ ఉంటుందో ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి. డబ్బుని యూ హ్యావ్ టు మేక్ ఏ బేసిక్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ఏదైనా సరే దాన్ని స్కేల్ చేసుకోగలగాలి. ఎంత పెద్దది చేసుకోగలిగితే, ఎంత పెద్ద ఐడియా ఉండగలిగితే అంత ఈజీగా మనకి డబ్బులు వస్తాయి. ఓకే, ఈ డబ్బు వచ్చే మార్గంలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. దెర్ ఇస్ నో డెడ్ ఎండ్. ఎప్పుడు కూడా డెడ్ ఎండ్ ఉండదు. రోడ్ అక్కడ బ్లాక్ ఉన్నట్టుగా కనిపించినా దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి రైట్ ఇంకో దారి ఉన్నట్టుగా దారి ఉంటుంది. వెతకాలి. అది ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ఏ బిజినెస్లో అయినా సరే, ఎనీ ఫీల్డ్ అబ్స్టకిల్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఎనీ ఫీల్డ్ కామన్గా ఉంటాయి. ఈ మధ్యలో వెళుతున్నప్పుడు ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ దగ్గర ఆగిపోతాం. ఒక 10 లక్షలు రాగానే నా అంతటోడు లేడు, కొంచెం అమౌంట్ రాగానే నేను చేసింది గ్రేట్, కొంచెం రాగానే నీకు దిగుతారు పక్క నుంచి, ఫ్రెండ్స్ వస్తారు,
తాగుడు వస్తుంది, సిగరెట్లు వస్తాయి, రైట్. అలవాట్లు వస్తాయి, సెన్సరీ స్టిమ్యులేషన్ వస్తుంది, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ వస్తుంది, పడిపోతారు. అందుకని వెరీ ఇంపార్టెంట్ వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, బిజినెస్ డబ్బు దగ్గర గుండె పెట్టద్దు, ఓకే. రిలేషన్షిప్స్ ఫ్యామిలీ దగ్గర బుర్ర పెట్టద్దు. చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, నేను నమ్మి పెట్టినా సార్ బిజినెస్లో అంటారు. అసలు బిజినెస్లో నమ్మకం లేదు, అవును. బిజినెస్లో ప్రాక్టికాలిటీ. ఇక్కడ ఎంత వస్తుంది, ఎంత పెట్టచ్చు, దీని ఎంత రియాలిటీ, ఎంత అవుతుంది, ఎంత జరుగుతుంది. నేను నమ్ముతానండి, వాడిని ఎంత నమ్మి పెట్టాను, మోసపోయాను. బిజినెస్లో గుండె పెట్టద్దు. దర్ ఇస్ నో హార్ట్ పాయింట్. థింక్, క్యాలిక్యులేట్, టేక్ రిస్క్, టేక్ ఛాన్స్, ఇన్వెస్ట్. అదే ఫ్యామిలీలో స్ట్రిక్ట్గా ఉంటాడు, మెకానికల్గా ఉంటాడు, బ్రెయిన్ వాడతాడు. అట్లా బిహేవ్ చేసినావు నాతో, ఇట్లా ఎందుకున్నావు నాతో, నువ్వు ఆఫ్టర్ ఆల్ భార్యవి, ఆఫ్టర్ ఆల్ భర్తవి, ఈ టైప్లో గొడవలు వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్, డబ్బు సంపాదించాలి అనుకుంటే డబ్బుని డబ్బులాగే డీల్ చేయాలి. దాన్ని బుర్రలోకి గుండెలోకి పెట్టుకుని నేను ఇంత సంపాదించాలని బాధపడదు. వేరాజ్ ఇన్ రిలేషన్షిప్స్, లైఫ్, హ్యాపీనెస్ విన్నాయి, వాటికి బుర్ర వాడద్దు అసలు. ఎందుకు ఇట్లా చేశాడు, వాడెందుకు నేను వస్తే ముందు చేయలేదు, ఈ టైప్లో పెట్టద్దు. హ్యాపీగా ఉండాలి. ఈ అర్థం చేసుకున్నవాడు ఆటోమేటిక్గా బిలియనర్ అయిపోయినట్టే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక డబ్బు రావాలి అనుకుంటే, నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే నీకు ప్లాన్ లేనిదే రాదు. ముందు ప్లాన్ మీదే వర్కౌట్ చేయాలి, ప్లాన్ మీదే బాగా గట్టిగా వర్కౌట్ చేయాలి. చాలామంది దిగి మోసపోతుంటారు. సో తెలియని ఫీల్డ్లోకి ఎప్పటికీ ఎంటర్ అవ్వద్దు. ప్లాన్ ముందు పేపర్ మీద గట్టిగా ఉండాలి. తాజ్మహల్ కట్టాలి అన్నా, ఒక పెద్ద కట్టడం ఏదైనా కట్టాలన్నా అది ముందు పేపర్ మీద పడింది, ఆ పేపర్ మీద ప్లాన్తోనే కట్టారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అలాగా ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ బ్లాక్ అండ్ వైట్ ఆన్ పేపర్. అది క్రాస్ చెక్డ్, వెరిఫైడ్, విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో చూసుకుని దెన్ ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అయ్యే ముందు డు నాట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని ఆస్తి అంతా తీసుకొచ్చి అందులో పెట్టాడు మునుగుతావు ఫర్ షూర్. అందుకనే ట్రయల్ రన్ ఫస్ట్, చిన్నది పైలట్. వన్స్ ద పైలట్ ఇస్ డన్, దెన్ పెద్దది, దెన్ స్కేల్ ఇట్ అప్. తొందరపడద్దు, ఎమోషన్ పడద్దు. తొందరపడి ఇది పెడితే వస్తుంది ఆ స్టోరీ, అందుకే నేను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తాను, ఎమోషనల్ స్టోరీలు చదవద్దంట. ఏది సక్సెస్ పీపుల్ స్టోరీస్ చదివాకో నాకు సక్సెస్ అవుతుందని, అబ్దుల్ కలాం లాగా నువ్వు మళ్ళీ పేపర్లు వేయలేవు, అబ్దుల్ కలాం లాగా నీకు ఛాన్సులు రావు, అబ్దుల్ కలాం లాగా నీకు బుర్ర లేదు. నువ్వు అబ్దుల్ కలాం స్టోరీ చదివి నేను అయిపోతాను అనుకుంటే నీకంత పిచ్చోడు ఇంకోటి లేడు. అందుకే ఫెయిల్యూర్ స్టోరీస్ చదవమంటారు. ఏదైనా సరే, ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, పాయింట్ అంతే, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. చాలా మంది చెప్తుంటారు పుస్తకాలు చదివితే చాలా మంచి పుస్తకాలు చదువుతారు. నోవే, పుస్తకాలు వాడి యొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నానా, ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఏరుకుని మిగతాది పక్కన జరిపేయాలి, ట్రాష్. సో పక్కన జరిపి ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడేవేంటో తీసుకుని ముందుకెళ్ళాలి. అందుకే నేను నా మొత్తం దాంట్లో స్టోరీలు చెప్పడము, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం చాలా తక్కువ చేస్తా. ఎందుకంటే ఎగ్జాంపుల్ నువ్వు ఫిట్ కాలేవు, అందరూ ఫిట్ కాలేరు. నా సిచ్యువేషన్లో నాకు తగ్గట్టుగా నాకు ఒక కండిషన్లో అలా కుదిరింది, నీకు కుదరకపోవచ్చు మిత్రమా. సో కేర్ఫుల్గా అడుగువే, తెలుసుకో. కష్టం వచ్చింది అంటే ఇంతకు ముందు ఎవడో ఒకడు అనుభవించి ఉంటాడు ఈ కష్టం, వాడు ఎలా సాల్వ్ చేసి ఉంటాడు అనేది తెలుసుకోవడానికి మాత్రమే స్టోరీలు. ఎవరిదైనా మోటివేషనల్ స్టోరీ చదివితే 6 గంట బాగుంటుంది. ఇప్పుడు నా వీడియో చూసే ఆవేశం వస్తుంది, 6 గంట తర్వాత అంతా ఫేడ్ అవుతుంది. ఓకే, స్టిక్ లాగా తయారవుతారు అంతే. సో డోంట్ ట్రై టు ఎక్కడి నుంచో చదివి అది అయిపోతాము అన్నట్టుగా మూర్ఖత్వంలోకి వెళ్ళద్దు. ఏ మోటివేషనల్ స్టోరీ కానీ నీకు ఎగ్జాంపుల్ ఒక చిన్న పుష్ అంతవరకే, అంతకుమించి నీకు ఉపయోగపడదు. సో ఇవన్నీ చదివి టైం వేస్ట్ చేసుకో. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం సార్, లాస్ట్ వీడియోలో కొన్ని 30 minutes రూల్ ఒకటి మాట్లాడుకున్నాం. సో ఈ బిలియనియర్ సీక్రెట్స్ కొన్ని ఫాలో అవ్వాలంటే, బిలియనియర్ అవ్వాలన్నా లేకపోతే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మంచిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక 30 minutes సీక్రెట్ ఏమైనా ఉందంటారా దీనికి? 3 and 30 ఉంది. ఓకే, 3 and 30 మీ గోల్కి కానీ, ఐడియాకి కానీ, బిజినెస్కి కానీ, ఏదైనా కానీ నెగిటివ్ అవుతున్నది 30 రోజులకు ముందు చేయకూడదు, పాజిటివ్ అవుతున్నది 3 రోజుల కంటే బ్రేక్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అథ్లీట్ అవ్వాలి, నేను వాకింగ్ రోజు ఈరోజు స్టార్ట్ చేశాను. ఓకే, రేపు వెళ్ళాలనిపించలేదు అనుకోండి, 3వ రోజు బ్రేక్ రాకూడదు, కంపల్సరీగా వెళ్ళాలి.
3 days కంటిన్యూస్ బ్రేక్ ఫర్ ఎ గుడ్ హ్యాబిట్ రాకూడదు. 30 days లోపల బ్యాడ్ హ్యాబిట్ చేయకూడదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి తాగుడు అలవాటు ఉందనుకో, ఆ తాగుడు 30 days ఒకసారి పెట్టుకోవాలి. సో పుష్ యువర్ నెగిటివిటీ 30 days, గెట్ యువర్ పాజిటివిటీ ఫర్ 3 days. అదే మన 3 పేరెంట్స్ days కూడా చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ 2 days వెళ్ళామంటే నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయాలి. ద్వితీయ విఘ్నం వస్తుందని Yes. చెప్పి మనకి ఇట్లాంటివి ఎందుకు చెప్తారంటే 3 కన్సిక్యూటివ్గా బ్రేక్ వస్తే ఇంకేం వెళ్తాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, మళ్ళీ సండే నుంచి స్టార్ట్ చేద్దాంలే అని పుష్ చేస్తుంది బాడీ. అవును. అందుకని 3 రోజులో కంటిన్యూస్ డేలో బ్రేక్ రాకూడదు. ఏ పనన్నా అనుకొని 3 days బ్రేక్ రాకూడదు. ఏ చెడలవాటు అన్నా కానీ 30 daysకి తీసుకురాకూడదు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే, ఎంత క్లోజ్ అయినా సరే, నేను తాగనంటే తాగను రాబాయ్, నేను ఆ పని చేయనంటే చేయను రాబాయ్, నేను నెగిటివ్ సైడ్కి వెళ్ళానంటే వెళ్ళను రాబాయ్. 30 days లిమిట్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ. మానేస్తే వెరీ గుడ్, మానలేకపోతే అలా గనక చేస్తే ఏ చెడు ఆలోచన వచ్చినా ఇది 30 days తర్వాత ఆలోచిస్తాను, ఏ మంచి ఆలోచన వచ్చినా ఇది ఎక్కువ తొందరగా నా నుంచి వెళ్ళిపోకుండా ఎవ్రీ 3rd day ఆలోచిస్తాను. అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. 3-30 ఇది చేస్తే తొందరగా మన లోపల స్ట్రెంగ్త్ పెరుగుతుంది టు డూ సంథింగ్ బిగ్. ఎస్. అండ్ మన దగ్గర డబ్బు విషయంలోనే చెప్పలేదు, ఐశ్వర్య రూపంలో చెప్పారు. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వు సంతృప్తిగా, నీ చుట్టుపక్కల వాళ్ళు సంతృప్తిగా ఉంటే చాలు. డబ్బు వెనకాల పడి 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 ఇల్లు నెగ్లెక్ట్ చేసి, పిల్లలు నెగ్లెక్ట్ చేసి, భార్యని భర్తని నెగ్లెక్ట్ చేసి, హెల్త్ నెగ్లెక్ట్ చేసి అవసరమే లేదు. అందుకే మనకు ఐశ్వర్యం ఇంపార్టెంట్, డబ్బు కాదు. ఐశ్వర్యం పేరుతో ఇంట్లో చేతకాని వాడిగా కూర్చోకూడదు. అంతే. ఐశ్వర్యమే, గెలుపు కోసం, డబ్బుల కోసం పరుగు. అంతే. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కాదు. అందుకని యువర్ ప్రయత్నం షుడ్ బి స్ట్రాంగర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ ఆల్సో బి మెయింటైన్. ఎప్పుడు ఇంపార్టెంట్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.